ఈరోజు 5 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు వచ్చినాయి. అందులో 4 రాష్ట్రాలు కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుడుచ్చేరికి సంబంధించినయి అన్నీ ఊహించిన విధంగా ఫలితాలు వచ్చినాయి. అస్సాంలో బీజేపీయే, వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ, కేరళలో యూడీఎఫ్, అదేవిధంగా పుడుచ్చేరిలో ఎన్డీఏ అలయన్స్ ఇవన్నీ సర్వేలు కూడా ఊహించినాయి. అదే విధంగా వాళ్ళు ముందంజలనే ఉన్నారు. కాకపోతే ఎవరు ఊహించని విధంగా తమిళనాడులో ఎనకటి నుండి ఐదర్ డీఎంకే లేదా ఏఐడీఎంకే మూడో పార్టీకి వాళ్ళు స్పేస్ ఇవ్వకపోయేదన్నట్టు. ఈవెన్ నేషనల్ పార్టీలను కూడా వాళ్ళని అసలు పక్కన పెట్టేసేది. అట్లాంటి తమిళనాడులో ఎవ్వరు ఊహించని విధంగా తమిళనాడులో టీవీకే పార్టీ, తమిళ వెట్రి కరగం, విజయ్ జోసెఫ్ సినిమా స్టార్, సూపర్ స్టార్, అక్కడ మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉండేనో, వెనుకట ఎన్టీఆర్ ఏ విధంగా ఉండనో ఆ ఆరా, ఆ చరిస్మా తోటి ఈరోజు టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతున్నది. కాకపోతే 234 అసెంబ్లీ స్థానాలున్నాయి తమిళనాడులో. 118 అసెంబ్లీ స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్ అన్నట్టు, అది దాటితే ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు. విజయ్కి మాత్రం 105 నుండి 108 వరకు వచ్చేలా ఉన్నాయి. ఇంకొక 10-12 ఎమ్మెల్యే స్థానాలను వేరే పార్టీల నుండి తీసుకుంటే టీవీకే పార్టీ విజయ్ జోసెఫ్ ముఖ్యమంత్రి అవుతాడు. అది 100% నిజం. అయితే టీవీకే పార్టీ కొత్త పార్టీ, అతనికి ఎంతో చరిస్మా సినిమా ఇండస్ట్రీలో ఉన్నది. కానీ వేరే రాష్ట్రాలలో చూసుకుంటే సినిమా స్టార్లు వచ్చి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలవడానికి కూడా ఇబ్బంది పడ్డ రోజులలో టీవీకే సూపర్ స్టార్ విజయ్ జననాయకన్ ఏ విధంగా గెలిచిండు అనేది మనం విశ్లేషణ చేద్దాం. దానికి సంబంధించి ఒక 3-4 పాయింట్లు ఉన్నాయి. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తను సోలోగా వచ్చిండు. నేను ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోను, బీజేపీ తోటి కానీ కాంగ్రెస్ తోటి కానీ ఇక్కడ లోకల్ ఉన్న పార్టీలతోటి ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోను, సింహం సింగిల్గా వస్తుంది, నేను అదే విధంగా వస్తా అని చెప్పి ఎన్ని ప్రెజర్లు వచ్చినా, సెంట్రల్ నుండి బీజేపీ పొత్తు పెట్టుకోని ప్రెజర్ చేసింది, ఎన్నో కేసులు పెట్టింది, లోకల్లో డిఎంకే చేసింది, ఇంకా అవి కాకుండా ఆయనకు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ వైఫ్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసింది, మీటింగ్లు పెట్టుకుంటే దాదాపు 41 మంది దాకా చనిపోయిళ్ళు, ఎన్నో ప్రెజర్స్ ఉన్నా కూడా నేను ఎవరితో పొత్తు పెట్టుకోను అని అతను పార్టీ లాంచ్ చేసినప్పుడు ఏ విధంగా స్టాండ్ మీద ఉన్నాడో అదే స్టాండ్ మీద ఉండేసరికి ఆయన గెలిచిండు అనుకోవచ్చు. ఇది ఫస్ట్ రీజన్. ఆయన ఓడిపోయి ఉంటే మాత్రం చాలా మంది చెప్పేటోళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా స్టారే, అతనిది చూసైనా నువ్వు పొత్తు పెట్టుకోవచ్చు కదా అని ఎంతోమంది చెప్తుండే. కానీ సింగిల్గా ఎప్పుడైనా ఆ పోరాటం ప్రాణం పోయేదాకా పోరాటేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళను జనాలు ఖచ్చితంగా నమ్ముతారు. అందులో భాగంగానే ఈరోజు విజయ్ గెలుపొందింది అన్నట్టు. ఇక రెండో పాయింట్ తన మేనిఫెస్టో ఎట్లా డిజైన్ చేసిందంటే, మరి పీకే సలహా ఇచ్చిండా, వేరే వాళ్ళు పొలిటికల్ అనలిస్ట్ సలహా ఇచ్చిందా తెలియదు. కానీ మంచి ఉమెన్ సెంట్రిక్గా, యూత్ సెంట్రిక్గా మేనిఫెస్టో డిజైన్ చేసి, అందులో ముఖ్యంగా సేమ్ తెలంగాణ లాగానే ఉంటుంది. మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తామని చెప్పి, అట్లే 60 సంవత్సరాల లోపున్న మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండు. పెళ్లికి సంబంధించి ఎవరైనా మహిళల పెళ్ళి అయితే 8 గ్రాముల బంగారము, ఒక సిల్క్ శారీ ఇస్తామని చెప్పిళ్ళు. అదేవిధంగా యూత్కు సంబంధించి ఆడ నిరుద్యోగులు ఉన్నారు బాగా, ఉద్యోగుల అసలే తమిళనాడులో ఎక్కువ యువత ఉన్నది. ఆ యువతలో ఈయనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళందరిని ఆకర్షించడానికి కోలాటరల్ లోన్స్, అంటే ఏ విధమైన మన మార్టిగేజ్ లాంటివి లేకుండా లోన్స్ ఇస్తామని చెప్పి యువతను ఆకర్షించుండు. తనకున్న యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ని ఓటు బ్యాంకుగా మలుచుకున్నాడు. మహిళలకేమో మేనిఫెస్టో ద్వారా ఓటు బ్యాంకుగా మలుచుకున్నాడు. అది ఎంతవరకు ఇయ్యగలుగుతాడు? చుట్టుపక్కల ఏ రాష్ట్రాల బీజేపీ వెస్ట్ బెంగాల్లో కూడా మహిళలకు 2,500 ఇస్తామన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గదే 2,500 తోటి అన్నారు. అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలలో ఉమెన్ సెంట్రిక్ మేనిఫెస్టోలు తయారు చేస్తున్నాయి, కానీ ఇప్పటివరకు అయితే ఏది అమలు చేయలే. టీవీకే విజయ్ ఆయనకు మంచి పేరు ఉన్నది, మరి ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఇక మూడోది ఏంటంటే, విజయ్ని ప్రజలు ఎందుకు నమ్మిళ్ళంటే, అతని వెనుక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళ నాన్న కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అతను, వాళ్ళ నాన్న క్రిస్టియను, వాళ్ళ మమ్మీ హిందూ, వాళ్ళ మదర్ హిందూ. వాళ్ళ మదర్ కూడా ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్, కొన్ని సినిమాలకు డైరెక్షన్ కూడా చేసి ఉంది. కాబట్టి రాజకీయాలు అనేది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి లేవు. వీళ్ళు కరప్షన్ చేయలేరు అని ప్రజలు నమ్మిళ్ళు. కొత్తగా వచ్చిళ్ళు, న్యాయంగా ఉంటారు. మూడు తరాలకు తెలుసు విజయ్. జెన్జీకి కూడా విజయ్ తెలుసు, విజయ్ సినిమాలు చూసి ఉన్నారు కాబట్టి ఆయనకు వెల్కమ్ చెప్పిళ్ళు, కొత్త పార్టీకి మనం ఆహ్వానిస్తామని. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రజలందరూ కొత్త పార్టీకి ఎంకరేజ్ చేయాలి. మన విద్యార్థుల రాజకీయ పార్టీ మెయిన్ ఎజెండా ప్రతి తెలంగాణ పౌరుడికి కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్లలో విద్య, వైద్యం పూర్తి ఉచితంగా కల్పిస్తాం. అది మన హక్కు. అదొక్కటే ఉచితం ఉండాలి. ఏ ఉచితాలు ఉండాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ కాదు. కానీ విద్య, వైద్యం అనేది ఉండాలి అని మనం చెప్తున్నాం. మనం కాపీ కొట్టి కవిత కూడా అదే స్కీములు పంచజన్యంలో ఫస్ట్ విద్య, సెకండ్ వైద్యం పెట్టుకొని వచ్చింది. ఎప్పుడైనా ఒరిజినలే, కాపీయే.
అది మీరు ప్రజలు మీరు కూడా టీవీకేకి ఏ విధంగా తమిళనాడు ప్రజలు ఆశీర్వదించిల్లో మన విద్యార్థుల రాజకీయ పార్టీకి తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు. సునీల్ అన్న నాయకత్వంలో మన పార్టీ కూడా తెలంగాణలో ఒక రోజు అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్న విద్యార్థుల రాజకీయ పార్టీ యాక్టివిటీస్ చూస్తూ మీరు విద్యార్థుల రాజకీయ పార్టీ సపోర్ట్ చేయాలని. అయితే ఇంకొక ముఖ్య పాయింట్ ఏంటంటే ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో ఫేస్ ఆఫ్ ద పార్టీ లేదు. ఒకప్పుడు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వీళ్ళు ఉండే. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు కానీ అంత చరిజ్మా లేకపోయింది అన్నట్టు ఆయనకి. ఇంకా కరప్షన్ వెనకటి నుండి వాళ్ళ నాయన పెత్తనం ఉన్నా కూడా, సీఎం ఉన్నా కూడా ఈయన ఎన్నో అవినీతి చేసిన దానికి సంబంధించి అన్ని ప్రజలందరికీ తెలిసిపోయింది అన్నట్టు. అందుకు ఈ ట్రయాంగిల్ ఫైట్లో డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే ఇలా ఫేస్ ఆఫ్ ద పార్టీ బాగున్నది విజయ్ జోసెఫ్ విజయ్కే. ఒకనాడు ఎంజీఆర్కి ఏ విధంగా ఉన్నదో, జయలలితకి ఏ విధంగా ఉన్నదో ఆ చరిజ్మా తోటి మనోడు ఈ ట్రయాంగిల్ ఫైట్లో గెలిచిండని చెప్పుకోవచ్చు. అయితే రాజకీయాలు ఎట్లున్నా ఏ రాష్ట్రానైనా కూడా మేనిఫెస్టో వాళ్ళు పెట్టింది అమలు చేయకపోతే మాత్రం ఈ గెలుపు ఈ టర్మ్ తర్వాత ఉండదు. కాబట్టి కరప్షన్ అనే పేరు లేదు విజయ్ మీద. విజయ్ ఎవరితో పొత్తుకు పోదలుచుకోలే. విజయ్ సింగిల్గా ఇండిపెండెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన అనుకున్నవి చేయడానికి 100% పాసిబుల్ అవుతుంది. బీజేపీ వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే సెంట్రల్ లెవెల్ లాక్ వేస్తారు అన్నట్టు. కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా ఉన్నాడు కాబట్టి మంచిగా పరిపాలించడానికి అవకాశం వచ్చింది. అది గుర్తుపెట్టుకొని జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పరిపాలించాలి, తమిళనాడుకు మంచి చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మనం కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాటు గుర్తుకే మన ఓటు.